ఆగం న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేను జూనియర్ అడ్వకేట్ గా మన విజయవాడ బార్ అసోసియేషన్ లో నేను 2023 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి. తర్వాత ఈ నెల 17వ తారీఖు 2025న సుమారుగా 12 తర్వాత పెట్టెల శ్రీనివాసు అనే వ్యక్తి కోర్టులో ఎంఏజే కోర్టులో నేను ఇట్లా వస్తుంటే కారిడార్ ఉంటుంది, దక్షిణ వైపు కారిడార్ ఉంటుంది సార్. ఆ కారిడార్లోంచి నేను కోర్టులోంచి బయటకు వస్తుంటే అప్పటికే ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. పెట్టెల శ్రీనివాస్ అనే అడ్వకేట్ అండి, సీనియర్ అడ్వకేట్. ఆయన ఇంకా వెళ్తా ఇదివరకే నేను ఇంతకుముందు నాకు నా భర్తకి డిస్ప్యూట్స్ ఉన్నాయండి. డిస్ప్యూట్స్ ఉండటం వల్ల నేను 2016 నుంచి నా భర్త యొక్క సమస్యల మేరకు ఫ్యామిలీ కోర్టులో నేను అటెండ్ అవుతూ ఉన్నానండి. కేసుల నిమిత్తం, నా భర్త యొక్క కేసుల నిమిత్తం నేను అటెండ్ అవుతూ ఉన్నాను. అవుతూ ఉండగానే నేను ఇంతకుముందే నేను పెన్నమనే సిద్ధార్థలో డెంటల్ చదివానండి. ఆ తర్వాత దాన్ని డిస్కంటిన్యూ చేసిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత బాబు, మాకు ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ అవ్వడం వల్ల నా చదువు నేను కొనసాగించలేకపోయాను. ఆ తర్వాత ఇలా 2016 నుంచి ఇలా కోర్టుకు వస్తూ నేను BA డిగ్రీ చేసి తర్వాత LLB మన సిద్ధార్థ కాలేజ్లో చదివానండి, కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మన ఏపీ బారులో అమరావతిలో ఎన్రోల్మెంట్ చేసుకున్నానండి నా నెంబర్ని. చేసుకున్నాను. ఇలా జరుగుతూ ఉన్నాయి. నా కేసుల నిమిత్తం నేను కోర్టుకి వస్తూ ఉండేదాన్ని. సో దీంట్లో కోర్టు నాలెడ్జ్ తెలుసుకుంటా ఉండేదాన్ని అనమాట. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకునేదాన్ని. సో ఆ విధంగా నేను లాయర్ అవ్వాలనే ఒక ఇదితో కంప్లీట్ చేసుకున్నానండి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఈరోజు 17వ తారీఖున, ఈ నెల 17వ తారీఖున ఈ పెట్టెల శ్రీనివాస్ అనే వ్యక్తి ఏం చేశారంటే, ఇలా నేను అటు వెళ్తూ ఉండగా ఇంతకు ముందే 2018లో తనకి నా కేసు గురించి సజెషన్ అడగడానికి వెళ్ళానండి ఆయన దగ్గరికి. ఆయన నా అడ్వకేట్ కాదు, అయినా సరే ఏంటమ్మా నీ సమస్య అని ఒక చాట నేను బాధపడుతూ ఉండగా ఏంటమ్మా అని అడిగితే ఆయనకి చెప్పాను. సరేనమ్మా అని అప్పుడు మంచిగానే అడ్వైజ్ ఇచ్చారండి. ఆ తర్వాత ఇంకా నా సమస్య తెలుసుకోవడం వల్ల తను నన్ను ప్రతిసారి చాలా వ్యంగ్యంగా మాట్లాడడం, చాలా అసభ్యంగా, చాలా చిన్న చూపుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సరేలేని నేను ఊరుకున్నాను. అడ్వకేట్ అయిన తర్వాత కూడా ఒక 1 year వరకు ఏమనలేదు. తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు. ఇంకా ఏంటి ఇది, డివోర్స్ తీసేసుకో, మీ హస్బెండ్ డివోర్స్ తీసుకొని మ్యారేజ్ చేసుకోమ్మా, ఎందుకు అసలు అని అన్నారు సార్. ఒకసారి ఏమన్నారంటే ఇంకా నన్నే చేసుకో అని చెప్పేసి ఆయన నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు అండి. చాలా చాలా మాటలు, అవి చెప్పలేను నేను యాజ్ ఎ లేడీగా. ఆ తర్వాత మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఆయన ఏంటంటే, అటు వస్తుంటే నేను కారిడార్ నుంచి వస్తుంటే ఇలా లాగి ఇలా చేయబట్టుకుని ఇట్లా లాగి ఈ భుజమే చేసి మాట్లాడారండి. అప్పటికే క్లయింట్ పబ్లిక్ అక్కడ ఉన్నారు సార్. నేను కోట్ వేసుకుని ఉన్నాను, తర్వాత పాన్ కార్డ్ వేసుకుని ఉన్నానండి. అందరూ చూసారు ఆ రోజున. నేను అప్పుడు ఏంటి అని చెప్పేసి నేను గట్టిగా నన్ను నేను కాపాడుకునే ఉద్దేశంతో చాలా షై ఫీల్ అయ్యానండి నేను, ఆయన అట్లా లాగడంతో వల్ల. వెంటనే నేను ఏం చేశానంటే, ఇట్లా చేస్తున్నారని చెప్పేసి నేను గట్టిగా అరిశానండి. అరిసిన తర్వాత మన SRపేట పోలీస్ వారికి కాల్ చేశానండి. చేస్తే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అమ్మ ఫస్ట్ మీరు బార్ అసోసియేషన్లో కంప్లైంట్ పెట్టుకోండి అమ్మ, తర్వాత మేము చూస్తాము అక్కడ ఏమంటారు అని చెప్పి అన్నారండి. వెంటనే నేను మా ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేశానండి. చేస్తే ఆయన నేను వస్తానమ్మా ఈవినింగ్ అని అన్నారు. సో ఇంకా నేను నా వర్క్ చేసుకుంటున్నాను సార్. చేసుకుంటూ ఉండగా ఇంకా పిలిచారు, మా జాయింట్ సెక్రటరీ మేడం లక్ష్మీ మేడం గారు పిలిచారు. ఏంటమ్మా ఏంటి గొడవ అని అంటే, ఇలా అని చెప్తుంటే సరే ఒకసారి నువ్వు బార్ అసోసియేషన్ ఛాంబర్కి రామ్మా, ప్రెసిడెంట్గా ఛాంబర్కి అని అన్నారు. సరే అని చెప్పి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత అక్కడ అప్పటికి ఉన్న ఈ పెట్టెల శ్రీనివాసు, ఆయనకి సంబంధించిన సౌందర్య, వీళ్ళంతా అక్కడ ఉన్నారండి. అయితే నాకైతే తెలియలేదు. ఇంకా వేరే లేడీ అడ్వకేట్స్ జెంట్స్ కూడా ఉన్నారు. అంటే చూస్తే గుర్తుపడతాను అందరి పేరైతే. లేడీ అడ్వకేటు ఎవరైతే నన్ను పెట్టెల శ్రీనివాస్తో పాటు కొట్టి ఉన్నారో ఆవిడ సౌందర్య అండి, ఆవిడ పేరు పోలీసు సౌందర్య అండి. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, మేడం గారు అడుగుతున్నారు, నన్ను అడుగుతూ ఉంటే ఇద్దరు పెట్టెల శ్రీనివాస్ గారు నేను అడుగుతున్నాము, ఆయన అక్కడ ఉన్నారు, మేడం కూర్చున్నారు, అడుగుతున్నారు, నేను ఇద్దరం చెప్తా మాట్లాడుతూ ఉన్నామండి. మాట్లాడుతూ ఉంటే నా వెనకాల ఉన్న సౌందర్య అనే ఆవిడ వెంటనే వచ్చేసి, ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి నీకు, కేసులను విత్డ్రా చేసుకొని సార్ని పెళ్లి చేసుకోమన్నాం కదా, నువ్వేంటి ఇంకా తిరుగుతున్నావు, లేడీ అడ్వకేట్, నువ్వు జూనియర్ అడ్వకేట్కి ఎందుకు ఈ రకంగా బిల్డప్ ఇస్తున్నావు, అది ఇది అని చెప్పేసి నన్ను వెంటనే అండి చెంప దెబ్బ కొట్టిందండి. ఇక్కడ
ఇక్కడ చెమదెబ్బ కొట్టింది. అప్పుడు తర్వాత మళ్ళీ ఆయన కూడా వచ్చి కాలబడిపోయారండి. చెమదెబ్బ కొట్టిన తర్వాత ఈ నేను కూడా అప్పుడు ఇలా తిరిగి చేయి తీసుకొని నేను ఇటు వెనక్కి తిరిగానండి. తిరిగేటప్పటికి ఇంకొక దెబ్బ వేసి ఇక్కడ మీరు దాని తాలూకా ఘాట్లు దెబ్బలు కూడా మీరు చూడొచ్చు సార్. తర్వాత ఇది అప్పటికి నా మెడలో సన్నది చైన్ ఉందండి, గోల్డ్ చైన్. అది కూడా వాళ్ళు ఇలా లాగేసి ఇలా షర్ట్ టాప్ ఉంది కదా సార్, ఆ టాప్ బట్టి ఇట్లా లాగేటప్పటికి ఇక్కడ చైన్ ఉన్నది కూడా ఎక్కడ పడిపోయిందండి, వాళ్ళే లాక్కున్నారు. సో ఇలా తిరిగేటప్పటికి ఇక వీళ్ళందరూ అప్పటికే కొంతమంది అడ్వకేట్స్ అక్కడ ఉన్నారు సార్. ఎంత మొత్తం జరిగిపోయింది. ఇక నేను గట్టిగా అరిసి ఇంకా నన్ను కాపాడుకునే ఉద్దేశంతో నేను వెళ్తున్నానండి. వెళ్తుంటే ఈ లోపలే నన్ను చాలా అసభ్యంగా ప్రవర్తించి, నేను చెప్పలేనండి అసలు అడ్వకేట్గా అసలు ఎంత దురుసుగా ప్రవర్తించి ఇంకా నన్ను చంపేయడానికి, తర్వాత ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టారు సార్ నన్ను. దాని తర్వాత నేను ఇంకా పారిపోతా ఉండగా ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ కనుక నువ్వు బయటికి వెళ్ళావంటే నిన్ను ఏ రకంగా కూడా ఈ కోర్టులో కానీ అసోసియేషన్లో కానీ నేను ప్రాక్టీస్ చేసుకుని అసలు కోర్టులోకి రానివ్వు, ఫస్ట్ కేసులన్నీ నువ్వు తీసేసుకో ముందల అని చెప్పేసి అంటే మీరెవరు నాకు చెప్పడానికి అని చెప్పేసి నేను గట్టిగా వాళ్ళు విదిలించుకొని మొత్తం చేతులన్నీ బంధించేశారు సార్. అక్కడ వేరే అడ్వకేట్, లేడీ అడ్వకేట్, జెంట్స్ అడ్వకేట్ గారు ఉన్నారు సార్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే పట్టేసుకున్నారు గట్టిగా, చేతులన్నీ ఇలా గట్టిగా పట్టేసుకున్నారు. ఇవన్నీ గీరేసేసారు సార్. గీరేసారు మొత్తం అంతా, చేతులు వాచ్ కూడా లాగేసుకున్నారు సార్. అప్పుడు నాది గోల్డ్ కలర్ వాచ్ కూడా ఉంది సార్, అది ఇప్పుడు లేదు సార్. అన్ని లాగేసుకొని నన్ను ఇక ఏ రకంగా కూడా బ్రతకనివ్వడానికి ఆ క్షణంలో నిజంగా దేవుడి దయ వల్ల నేను బలంతో లాక్కుని అక్కడికి వచ్చాను సార్. లేకపోతే కనుక వాళ్ళు నన్ను చంపేసేవాళ్ళు సార్. అది అక్కడ నుంచి చాంబర్ నుంచి నేను డోర్ ఉంటుంది సార్, అది లాగేసుకొని బార్ అసోసియేషన్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి రోడ్డు మీద ఉన్నాను సార్. వీళ్ళు ఈ రకంగా నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు సార్. అందుకని నేను ఎందుకు మీరు బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి చాలా మంది పెద్దలు చెప్పారు సార్. కానీ నేనేంటంటే నా హస్బెండ్ సమస్యలతో ఉంటున్నాను, అంతేగాని నేను వీళ్ళందరికీ తలబ్బాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ధైర్యంగా నేను నిలబడి ఇప్పటి వరకు కూడా సార్, నేను ఆ రోజు కూర్చున్నప్పుడు ఫస్ట్గా ప్రథమంగా ప్రైమ్ న్యూస్ వారు వస్తే కూడా అక్కడ వాళ్ళు చాలా మంది అడ్వకేట్స్ ఎవరన్నది నాకు తెలియదు, మీరు చేయడానికి వీల్లేదు అని అన్నారు. నేను కొన్ని సెల్ఫీ తీసుకొని ఇవన్నీ పెట్టాను సార్. మామూలుగా మా గ్రూపులో పెట్టుకున్నాను, అడ్వకేట్స్ గ్రూప్స్లో. వాళ్ళు వచ్చి ఫస్ట్ ఈ యొక్క విషయాన్ని చూసి రోడ్ మీద కూర్చున్నప్పుడు చూశారు సార్. తర్వాత మళ్ళీ ఎస్ఆర్పేట పోలీస్ వారు వచ్చి నేను కాల్ చేశాను సార్, వచ్చిన తర్వాత వెళ్ళి కంప్లైంట్ పెట్టమ్మా